పట్నంలో ఇవాళ అందరి దగ్గర కూడా ఈ విషయాలన్నిటినీ నమ్మడానికి సమయం లేకపోవచ్చు. కాని గ్రామాలలో ఇవాళ్టికీ కూడా అందరూ వీటిని నమ్ముతూ ఉంటారు. అలాగే ఒక ద్వీపం ఆఫ్రికాలో ఉంటుంది. ప్రవీణ్ని ఆఫీస్ తరపునుంచి ఆఫ్రికా కంపెనీకి పంపించడం జరుగుతుంది 2 నెలల కోసం. ప్రవీణ్, నువ్వు 2 నెలల పాటు ఆఫ్రికాకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మన కంపెనీ ఏదైతే ఉందో అక్కడ కూడా సోఫిస్టికేటెడ్ మెషినరీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ మెషిన్స్ అన్నింటిలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, అక్కడికి నువ్వు ఒక ట్రైనర్గా వెళ్లాల్సి ఉంటుంది. సరే, అది యాక్చువల్లీ నాకు లాస్ట్ వీకే మ్యారేజ్ అయ్యింది, అందుకని ఆల్ రైట్ నువ్వు నీ వైఫ్తో పాటు కలిసి వెళ్ళొచ్చు. రేపే ఫ్లైట్. నువ్వే వాళ్ళు వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇక ప్రవీణ్ తన ఇంటికి బయలుదేరతాడు. సుధా, ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నాను. త్వరగా రా సుధా, ఎక్కడున్నావు? ఏమైంది? వంట చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇంత త్వరగా వచ్చేసారేంటి ఆఫీస్ నుంచి? త్వరగా ప్యాకింగ్ మొదలుపెట్టు సుధా, రేపు ఫ్లైట్ ఉంది. ఇంత త్వరగానా? కాని ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆఫ్రికాకి. ఆఫ్రికాకా? కాని ఎందుకు? అరే, హనీమూన్ కోసం వెళ్తున్నాము. హనీమూన్ కోసం మీకు ఆఫ్రికానే దొరికిందా? లండన్, అమెరికా, స్విట్జర్లాండ్ ఇవన్నీ గుర్తురాలేదా? అరే, ఆఫీస్ తరపున వెళుతున్నాము 2 నెలల పాటు. నేను బాసుకు చెప్పి నీకు కూడా టికెట్ తీయించాను. ప్రవీణ్ ఇంకా సుధా మరుసటి రోజు ఫ్లైట్లో ఆఫ్రికాకి బయలుదేరతారు. మరుసటి రోజు రాత్రి 12 గంటలకు వాళ్ల ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. పికప్ చేసుకోవడం కోసం ఆఫీస్ తరపు నుంచి టాక్సీ వస్తుంది. మిస్టర్ ప్రవీణ్, ఇక్కడ. ఓ రైట్, పద సుధా, అదిగో మన టాక్సీ. గెస్ట్ హౌస్ వైపు బండి బయలుదేరుతుంది. ఒక నిర్మానుష్యమైన చోటికి వచ్చి టాక్సీ ఆగిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా కారులో నుంచి కిందకి దిగుతారు. ఇక్కడంతా కూడా అడవి ప్రాంతంలా ఉంది. ఏంటి ప్రవీణ్, ఈ భయంకరమైన అడవికెందుకు నన్ను తీసుకొచ్చారు? నేను కూడా ఇక్కడికి మొదటిసారి వస్తున్నాను సుధా. అయినా డోంట్ వరీ, నేనున్నాను కదా. అదే కాకుండా మనం ఇక్కడ ఎందుకుంటాం? ఆఫ్రికా అంతా తిరగాలి కదా. 2 నెలల మధ్యలో ఏదైనా మంచి చోటు చూసుకుని షిఫ్ట్ అయిపోదాం. అంతలో వాళ్లకి చెట్ల మధ్యలో నుండి ఎంతో నల్లగా విచిత్రంగా కనిపించే ఒక వ్యక్తి వచ్చి నిలబడినట్టు కనిపిస్తుంది. సుధా భయంతో అరుస్తుంది. ఎవరు నువ్వు? అరే, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఐఎమ్ యువర్ సర్వెంట్ మ్యామ్. అయితే ముందే చెప్పాలి కదా, ఎందుకలా సైలెంట్గా నిలబడ్డావు? సామాన్లు తీసుకుని లోపలికి పద. నాకెందుకనో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మనం ఇంకెక్కడికైనా ఇంకేదైనా హోటల్కి వెళ్ళొచ్చు కదా. చాలా రాత్రి అయిపోయింది, రేపు ఉదయం చూద్దాం. ఇవాళకి ఇక్కడే ఉందాం. నువ్వేం కంగారు పడు, నేను నీతోనే ఉంటాను కదా. సుధా లోపలికి వెళ్లగానే ప్రవీణ్ని గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కూడా బెడ్రూంలోకి వెళ్తారు. లోపల గెస్ట్ హౌస్ బాగానే ఉంది సుధా. బాగానే ఉంది, కానీ ఇక్కడి వైబ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి. యు వాంట్ ఎనీథింగ్? లేదు, నువ్వు వెళ్ళు. చాలా విచిత్రంగా ఉన్నాడు కదా ఈ వ్యక్తి. ఇక్కడ వాళ్ళు ఇలాగే ఉంటారు సుధా. సరే, విశ్రాంతి తీసుకుందాం, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి. సుమారు అర్ధరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి సుధా కళ్ళు ఏవో ఫీల్ అవ్వడం వల్ల తెరుచుకుంటాయి. తను చూసేసరికి తన చేతిలో రక్తముంటుంది. ప్రవీణ్ తన పక్కన పడుకుని ఉంటాడు, కాని తన తల నరికేసి ఉంటుంది. ఏమైంది సుధా? సుధా, కళ్ళు తెరువు. ప్రవీణ్, నీకేం కాలేదు కదా? అవును సుధా, నాకేం కాలేదు. నాకు చాలా దారుణమైన పీడకలొచ్చింది. అంతా బానే ఉంది సుధా. మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ ఆఫీస్ కోసం రెడీ అవుతాడు. ప్రవీణ్ చూసేసరికి సుధా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. తను సుధాని లేపుతాడు. సుధా, రాత్రి భయం వల్ల నువ్వు సరిగా నిద్రపోలేకపోయావు, అందుకే ఎంతసేపు పడుకున్నావా? గుడ్ మార్నింగ్ డియర్. సరే, లేచావా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, సరేనా?
మరి నేను? నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి, నేను త్వరగా వచ్చేస్తాను. నేను ఇవాళ జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్ రేపటి నుంచి. సరే, కానీ త్వరగా వచ్చేయండి. ఆ మాట చెప్పి ప్రవీణ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. సుధా గెస్ట్ హౌస్ గార్డెన్లో తిరగడానికి వెళ్తుంది. కొంత దూరం తిరిగిన తర్వాత సుధా నేల మీద 2 చిన్న డాల్స్ని చూస్తుంది. వాటికి బోలెడన్ని సూదులు గుచ్చి ఉంటాయి. సుధాకి అదంతా చూసిన తర్వాత చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తను ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తుందో అప్పుడు నేల మీద ఉన్న ఒక మేకు తన కాలికి గుచ్చుకుంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత సుధా కాలికి కట్టుకుంటుంది. అంతలో అక్కడే ఉన్న ల్యాండ్ లైన్ మోగుతుంది. హలో హలో సుధా, నేనే మాట్లాడుతున్నాను. ప్రవీణ్, మీరెప్పుడొస్తారు? నాకిక్కడ కొంచెం కూడా నచ్చలేదు. సుధా, నేను నీకు అది చెప్పడానికే ఫోన్ చేశాను. త్వరగా రండి ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ. హలో హలో, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేశారు. నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. అంతలో సుధా దృష్టి ఫోన్ వైర్ మీద పడుతుంది. అది ఆల్రెడీ కట్ అయ్యి ఉంటుంది. సుధా కంగారు రెట్టింపవుతుంది. కాని మళ్ళీ ఫోన్ మోగటం మొదలవుతుంది. సుధా ఫోన్కి దూరంగా వెళ్ళిపోతుంది. తన చెవులకు ట్రింగ్ ట్రింగ్ శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. తను తన చెవులు మూసుకుంటుంది. కాని అంతలోనే సుధా, సుధా, ఏమైంది సుధా? నువ్వు బానే ఉన్నావా? ప్రవీణ్, మీరొచ్చేశారా? ఇప్పుడే కదా మీరు ఫోన్ చేశారు. నిజానికి ఈ ఫోన్ అయితే పనిచేయడం లేదు. కానీ నేను నీకు ఫోన్ చేయలేదు సుధా. మరైతే నాకు ఫోన్ చేసింది ఎవరు? నువ్వు నాతో పాటురా, ఇప్పుడే మనం బయటకు వెళ్దాం. ఇద్దరూ గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్తారు. అలా నడుచుకుంటూ వాళ్ళు అడవిలోకి వెళ్తారు. మరింత దట్టమైన అడవిలోకి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రవీణ్? చూడు ఎంత చీకటిగా ఉందో. ఎటువైపు చూసినా అడవి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వెందుకేం మాట్లాడడం లేదు? చెప్పు. ఏం కాదు, నువ్వు నాతో పాటురా, చెప్తాను. చూస్తూ ఉండగానే ప్రవీణ్ సుధాని ఒక విచిత్రమైన చోటికి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా విచిత్రమైన ఫోటోలు ఉంటాయి. తంత్రమంత్రాల వస్తువులు కూడా ఉంటాయి. ప్రవీణ్, ఏంటిది? ఏం చోటిదసలు? సుధా ఎప్పుడైతే ప్రవీణ్ వైపు చూస్తుందో అప్పుడు అతను ప్రవీణ్ కాదు, గెస్ట్ హౌస్ సర్వెంట్గా మారిపోయుంటాడు. అతను ప్రవీణ్లా మారి సుధాని అక్కడ దాకా తీసుకువెళ్లాడు. అతను ఎంతో గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. ఎవరు నువ్వు? ఎవరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ప్రవీణ్ ఎక్కడున్నాడు? అతను తర్వాత సుధాని ఒక చెట్టుకి కట్టేస్తాడు. చాలా గట్టిగా తన భాషలో ఎవరినో పిలవడం మొదలు పెడతాడు. Tana nagati, yutima tora tora, ravena hisukuwa, swanagati. కాపాడండి, కాపాడండి, కాపాడండి! ప్రవీణ్ ఎక్కడున్నారు? సుధా, సుధా, ఎక్కడున్నావు? సుధా, చూడు, నేను వచ్చేశాను. ఇక త్వరగా ఇద్దరం కలిసి డిన్నర్కి వెళదాం. నేను ఒక మంచి చోటు గురించి తెలుసుకున్నాను. సుధా, నువ్వెక్కడున్నావు? మొత్తం ఇల్లంతా వెతికినా సుధా కనిపించలేదు. ప్రవీణ్ కంగారు పడతాడు. గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చి చూస్తాడు. అప్పుడు నేల మీద కొన్ని రక్తపు బొట్లు కనిపిస్తాయి. ప్రవీణ్ చాలా కంగారు పడతాడు. అక్కడ్నుంచి సుధాని వెతుక్కుంటూ దట్టమైన అడవిలోకి వెళ్తాడు. సుధా, సుధా, ఎక్కడున్నావు సుధా? నేను నిన్ను ఒంటరిగా వదలాల్సింది కాదు. భగవంతుడా, ఎక్కడుంది నా సుధా? అప్పుడే ప్రవీణ్కి సుధా అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి! ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. సుధా ఒక చెట్టుకి కట్టేసి ఉంటుంది. ఎదురుగా గెస్ట్ హౌస్లో సర్వెంట్గా పనిచేసే ఆ వ్యక్తి కనిపిస్తాడు. అన్ని వైపులా తంత్రమంత్రాల సామాన్లు ఉంటాయి. ఆ వ్యక్తి చేతిలో ఒక బొమ్మ ఉంటుంది.
చేతబడికి వాడేది. నా భార్యను వదిలిపెట్టు. నీకు అసలు ఎంత ధైర్యం? నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎప్పుడైతే ప్రవీణ్ ముందుకు వెళ్తాడో అప్పుడు ఆ వ్యక్తి సూది తీసుకొని ప్రవీణ్ కంట్లో గుచ్చుతాడు. నా కన్ను. ప్రవీణ్, ప్రవీణ్, నువ్వాయనని ఏమీ చెయ్యొద్దు. ప్రవీణ్, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇతను నిన్ను చంపేస్తాడు. నేనితన్ని వదలను సుధా. అంతలో అతను ప్రవీణ్ రెండవ కన్ను కూడా గుచ్చుతాడు. ప్రవీణ్, లేదు సుధా. ప్రవీణ్. చివరికి ప్రవీణ్ తల తెగిపోయి సుధా కాళ్ల దగ్గరికి వెళ్లి పడుతుంది. ప్రవీణ్, లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్న సుధా దగ్గరికి వెళ్తాడు. అతను వెళ్లి నవ్వుతూ తనని ముట్టుకుంటాడు. నాలుగు వైపులా మండుతున్న కాగడాలు ఆరిపోతాయి. అడవంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక కొంత సమయం తరువాత, రాకిరణ్, మనం వచ్చేసాం. ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది. రాజీవ్, మనం ఇక్కడే ఉండబోతున్నామా? అవును, ఆఫీస్ తరపు నుంచి ఇదే ఇచ్చారు. ఎటు చూసినా అడవే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఇవాళ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో డియర్. రేపటి సంగతి చూద్దాం. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఐఎమ్ యువర్ సర్వెంట్ సార్. అయితే ఇలాగానే వచ్చేది? సామాన్లు తీసుకుని లోపలికి పద. రాజీవ్ ఇంకా కిరణ్ తమ అంతం వైపు ప్రయాణిస్తారు. ఎప్పుడైతే వాళ్ల అడుగులు గెస్ట్ హౌస్ వైపు పడతాయో అప్పుడు ఆ వ్యక్తి సంతోషిస్తాడు. ఎందుకంటే తనకి తరువాతి బకరా దొరికినందుకు.